ఏపీలో ఎవరైతే ఈ యొక్క బీఎస్సీ పారామెడికల్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట. జస్ట్ ఇంతకుముందే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి మనకి బీఎస్సీ పారామెడికల్ అండ్ పీపీటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా దాని గురించి అయితే మనం చూద్దాం. సో గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో పారామెడికల్కి సపరేట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు బీపీటీకి సంబంధించినటువంటి సపరేట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఫర్ అడ్మిషన్ ఇంటూ బీపీటీ కోర్సెస్. ఇది చూసారా, ఇది అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ పారామెడికల్ అనమాట. అంటే సపరేట్గా మనకి ఈ విధంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఆన్లైన్ అప్లికేషన్ సపరేట్ చేయాలా? సో ఇవన్నీ డీటెయిల్స్ గురించి మనము ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు రేపటి నుంచి మనకి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది కదా. సో ఏ విధంగా అప్లై చేయాలనే డీటెయిల్స్ కూడా రేపు మనం మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో ప్రస్తుతము ఈ యొక్క పారామెడికల్ కోర్సులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ అయితే చూద్దామన్నమాట. సో నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇంతకుముందే రిలీజ్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. సో నోటిఫికేషన్ వచ్చేసి ఇంతకుముందు అయితే రిలీజ్ చేయడం జరిగింది. బట్ అవైలబిలిటీ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి రేపు మార్నింగ్ అంటే 11 AM నుంచి అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. 21/11/2024 నుంచి December 9 అర్ధరాత్రి 9 గంటల వరకు అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ డేట్ లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. దాంతోపాటు ఈ యొక్క అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక, సో ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 2,360 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు తీసుకుంటున్నారు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి 1,888 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క వెబ్సైట్లో మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏ విధంగా ఏం చేయాలనేది, ఎలా అప్లై చేయాలనేది రేపు మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే మనం ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే చూద్దాం అనమాట. సో తర్వాత వచ్చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కానీ, ఫైనల్ మెరిట్ లిస్ట్ కానీ, అండ్ వెబ్ ఆప్షన్కి సంబంధించినటువంటి క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అన్ని డీటెయిల్స్ మనకి యాజ్ సూన్ వెబ్సైట్లోనే పోస్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. సో దాని తర్వాత మనకి ఇప్పుడు చూద్దాం అసలు ఎన్ని కోర్సెస్ ఉన్నాయి. ఒక పారామెడికల్లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయని చూసుకుంటే టోటల్గా మనకి 15 కోర్సెస్ అయితే ఉండడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, బీపీటీ సపరేట్గా ఉంటుంది. సో నేను మీకు తర్వాత చెప్తాను దాని గురించి. ప్రజెంట్ పారామెడికల్ గురించి మాత్రమే నేను మీకు చెప్తున్నాను అనమాట. సో పారామెడికల్ మనకి బీఎస్సీ ఎంఎల్టీ ఉంది, న్యూరో ఫిజియాలజిస్ట్ టెక్నీషియను, బీఎస్సీ ఆప్థోమెట్రిక్ టెక్నీషియను, బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నీషియను, అండ్ దాంతోపాటు బీఎస్సీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, బీఎస్సీ అనెస్థీషియాలజీ టెక్నాలజీ, ఆపరేషన్ టెక్నాలజీ, బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ అంటే ఆర్ఐటీ అనమాట, బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, బీఎస్సీ ఫిజిషియన్ అసిస్టెంట్ టెక్నాలజీ, బీఎస్సీ మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ టెక్నాలజీ, బీఎస్సీ ట్రాన్స్ఫ్యూజన్ టెక్నాలజీ, బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ, బీఎస్సీ ఎకోకార్డియోగ్రఫీ టెక్నాలజీ. ఈ విధంగా 15 కోర్సెస్ అయితే మనకి ఇందులో పారామెడికల్లో ఉండడం జరిగింది. బీపీటీకి సపరేట్గా ఇచ్చారు, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇవి కోర్సెస్ అనమాట, టోటల్గా 15 కోర్సెస్. సో దీంతో రెగ్యులేషన్ చూసుకుంటే కనుక మినిమం ఏజ్ వచ్చేసి మనకి 17 ఏజ్ అనేది ఫినిష్ అవ్వాలి. ఎప్పటి వరకు? December 31, 2024 వరకు 17 ఏజ్ అనేది ఫినిష్ అవ్వాల్సి ఉంటుంది. సో మెయిన్గా మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం అనమాట. సో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్, 2 years ఇంటర్మీడియట్స్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో దాంట్లో ఖచ్చితంగా మీరు సైన్స్ సబ్జెక్ట్ అనేది ఉండాలి. ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. సో లేదు అనుకుంటే ఇంకా వేరే ఆప్షన్ కూడా ఉంది. ఏది? 10+2 చదివి ఎవరైతే అంటే ఓపెన్ స్కూల్లో ఎవరైతే చదివారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. బట్ బయాలజీ అండ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఇంటర్మీడియట్లో వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ ఎవరైతే చేశారో సో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. సో ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో మనకి కోర్సు డ్యూరేషన్ చూసుకుంటే కనుక 3+1 year అంటే 3 years అకాడమిక్ ఇయర్స్ ఉంటుంది. 1 year కంపల్సరీ ఇంటర్న్షిప్ అనేది చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో ఇదనమాట. సో ఎలిజిబిలిటీ చూసుకుంటే కనుక ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇన్ రెస్పెక్ట్ టు క్యాండిడేట్స్ హూ డొమైల్స్ అంటే ఏపీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎవరైతే తెలంగాణకు మైగ్రేట్ అయ్యారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఏపీ స్టూడెంట్స్ ఉన్నారో కాంపిటేటివ్ అథారిటీ కోటాకి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మీరు మర్చిపోవద్దు అనమాట. ఇక్కడ చూసారా మనకి అడ్మిషన్ ఇంటూ 85% ఆఫ్ ద సీట్ షెల్ బీ రిజర్వ్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ ఏయూ
అండ్ ఎస్వి రీజియన్కి సంబంధించి మనకి 85% సీట్స్ అనేవి ఇందులో ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇది లోకల్ ఏరియాకి సంబంధించి. తర్వాత ఇంకా డీటెయిల్ చూసుకుంటే కనుక మనకి రిజర్వేషన్ గురించి. సో రిజర్వేషన్ గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు మనకి. సో బీసీఏకి 29% ఉంటుంది, ఎస్సీకి 15%, ఎస్టీకి 10%, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% అనేది ఉంటుంది, పీడబ్ల్యూకి 5%. ఈ విధమైనటువంటి రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన ట్యూషన్ ఫీజు చూసుకుంటే కనుక ఈ జీవోస్ ఏవైతే ఉన్నాయో సో వీటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఏది అప్లికేషన్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం. బట్ స్పెషల్ ఫీజు అనేది మనకి ఇప్పుడే ఇవ్వడం జరిగింది. సో ఈ ఫీజు గురించి కూడా టోటల్గా ఫస్ట్ ఇయర్కి 6,500 అవుతుంది, సెకండ్ ఇయర్ నుంచి 4,500 అవుతుంది, అండ్ థర్డ్ ఇయర్ కూడా 4,500 రూపీస్ అనేది స్పెషల్ ఫీజు అనేది తీసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇందులో ట్యూషన్ ఫీజు ఇంక్లూడ్ చేయలేదన్నమాట. తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అయితే కనుక 5,600 అనేది యూనివర్సిటీ ఫీజు అనేది పే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ ఉంటుంది కదా, దీని మీద టిక్ చేస్తే కనుక మీరు నెక్స్ట్ పేజ్కి అనేది ఇలా వెళ్ళడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఓపెన్ అవ్వదు కదా, సో నెక్స్ట్ మనకి రేపు అనేది ఆ యొక్క వెబ్సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వన్స్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఇక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెడీ చేసుకుని పెట్టేసుకోండి అనమాట. సో మ్యాండేటరీగా ఇచ్చారు కదా, ఇవి ఖచ్చితంగా మీరు అప్లోడ్ అయితే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో బిఫోర్ దానికంటే ముందు ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు రెడీ చేసి పెట్టుకొని ఆన్లైన్ అప్లికేషన్కి అయితే వెళ్ళిపోండి. రేపు మాట్లాడుకుందాం ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి ఏంటనేది. సో ఇది పారామెడికల్కి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్ రిపోర్ట్ అనమాట. ఏమైనా మిస్ అయ్యానా? ఐ థింక్ ఏం మిస్ అవ్వలేదు. సో అన్నీ కవర్ చేశాను, బేసిక్ డీటెయిల్స్ అన్ని. ఇప్పుడు మనము బీపీటీకి సంబంధించినటువంటి చూద్దాం. సో ఇది బీపీటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కదా. సో అప్లికేషన్ ఫీజు అనేది సేమ్గా ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ కూడా మన సేమ్. సో గుర్తుపెట్టుకోండి, సపరేట్ అప్లికేషన్ కాదు, రెండింటికి కలిపి ఒకే అప్లికేషన్ అనేది మీరు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది, సపరేట్ కాదు. ఇంపార్టెంట్ డేట్స్ కూడా సేమ్గానే ఉంటాయి. దాంతోపాటు మనకి ఈ యొక్క ఏజ్ కూడా సేమ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా సేమ్ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం మీరు ఎట్ టైం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, సపరేట్ కాదు. ఇందులో స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు అనమాట. ఇక్కడ మనకి ఇన్ డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇది నోటిఫికేషన్ ఫర్ ఇన్వైటింగ్ కామన్ సింగిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ స్కానెడ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ కోర్సెస్ అండర్ కాంపిటేటివ్ అథారిటీ కోటా. సో చూసారా, ఓన్లీ సింగిల్ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. బీపీటీకి అండ్ బీఎస్సీ పారామెడికల్ కలిపి ఒకే ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మీరు వెబ్ ఆప్షన్లో మీకు కావాల్సినటువంటి కోర్స్ని అయితే మీరు ఇచ్చేసుకోవచ్చు అనమాట. సో డేట్స్ అనేది మనకి ఇవాళ ఇచ్చారు కదా నోటిఫికేషను. సో ఆన్లైన్ అప్లికేషన్ మనకి రేపు మార్నింగ్ 11 AM నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పటివరకు December 9 అర్ధరాత్రి 9 గంటల వరకు అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా 15 పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ 1 బీపీటీ కోర్స్ అనమాట. టోటల్గా మనకి 16 రకాలైనటువంటి కోర్సులు అయితే ఇందులో ఉండడం జరిగింది. సో ఎలిజిబిలిటీ వాటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి, ఖచ్చితంగా సైన్స్ సబ్జెక్ట్ ఉండాలి, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. సో 17 ఏజీ అనేది ఉండాలి. ట్యూషన్ అప్లికేషన్ ఫీజు గురించి కూడా మాట్లాడుకున్నాం మనము. సో ఇవి ఇన్ డీటెయిల్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో ఈరోజు మీరు రెడీ చేసుకొని పెట్టేసుకోండి. ఈ ఆన్లైన్ ఫిల్ చేసేటప్పుడు ఈ మ్యాండేటరీ సర్టిఫికేట్స్ ఏమైతే ఇచ్చారో వీటన్నిటిని మీరు ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి డీటెయిల్స్ అనమాట. సో రేపు మార్నింగ్ మనము ఈ యొక్క పారామెడికల్కి ఏ విధంగా అప్లై చేయాలనే ఇన్ డీటెయిల్ వీడియో రేపు మనం మాట్లాడుకుందాం. సో ఇది వీడియో. థ్యాంక్ యూ.